చిలుక ఎగిరిపోయింది. పక్షుల మీద ఉన్న ప్రేమతో 3 ఏళ్ల క్రితం సుమారు 80,000 పెట్టుకున్న చిలుక పంజరం దాటి ఎగిరిపోయింది. బండారు దొరబాబు అనే యువకుడు కాంట్రేనికోనలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాంట్రేనికోన పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇతని వద్ద ఉన్న చిలుక మాట్లాడుతుంది. ఎగిరిపోయిన చిలుక అదే గ్రామంలో ఒకరి ఇంటి వద్ద వాలడంతో దాన్ని బంధించారు. చిలుకను పోగొట్టుకున్న వారు ఊరంతా జల్లెడపట్టి చివరకు ఒకరు బంధించారన్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. తిరిగి ఇచ్చేయమని ప్రాధాయపడ్డారు. అందుకు కొంత డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు. అయితే తాము చూసామని కొంతసేపు, తర్వాత ఎగిరిపోయిందని మరికొంతసేపు మాట్లాడి మభ్యపెట్టారు. దీంతో బాధితులు కాంట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. పేరేంటి? హలో చూడు, నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? చార్లీ. నీ పేరేంటి? హాయ్. షట్ అప్. నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? షట్ అప్. నమస్తే అండి, నా పేరు దొరబాబు. నేను ఒక 4 years నుంచి హైదరాబాద్లో అయితే ఉన్నాను. అప్పుడు మా సారు గారి ద్వారాగా నేను ఒక చిలకను అయితే కొనుక్కోవడం జరిగింది. అది నా దగ్గరగా 3 years అయింది. ఇప్పుడు దానికి మాకు ఉన్న బాండింగ్ ఒక రీసెంట్గా ఒక 7 days బ్యాక్ ఏమైందంటే, డైలీ దానికి చేసినట్టే మేము క్లీన్ చేసి కేజీలో అయితే పెడతాం. అలాగే చేద్దామని చెప్పేసి ఓపెన్ చేయగానే చిన్న సౌండ్ వచ్చి అది బెదిరైతే ఎగిరిపోయింది. 2.5 years అయితే హైదరాబాద్లో ఉన్నాను. రీసెంట్గానే 6 months బ్యాక్ మన కాట్రేనికోన అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడ మన కాట్రేనికోన కొత్తపాలెం నుంచి అయితే ఎగిరింది. అలా ఎగిరి చుట్టుపక్కల ఉన్న ఒక ఇంటి మీద అయితే వాలడం జరిగింది. ఆ వాలడంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగైతే కొత్తగా కనిపిస్తుందని చెప్పేసి దాన్ని దాయడం అయితే జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాం. వెళ్ళగానే మాకు అక్కడైతే దాని సౌండ్స్ డైలీ చేసే ఇదైతే సౌండ్స్ అయితే చేయడం జరిగింది. అది మేము లోపల ఉంది కదా అని చెప్పేసి మేము వాళ్ళని అడగదామని వెళ్ళేటప్పటికి వాళ్ళైతే దాన్ని దాయడానికి ట్రై చేశారు. ఆ ట్రై చేయడంతో దానికి నొప్పి కల్పించి గట్టిగా అరవడం అయితే జరిగింది. నేను లోపలే ఉందని చెప్పి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లోపలికి వెళ్దాం అనేటప్పటికి వాళ్ళేమో మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, ఎక్కడికి వెళ్తారని చెప్పేసి మమ్మల్ని బెదిరించి బయట అయితే ఆపేయడం జరిగింది. ఇలాగ మేము కానిస్టేబుల్ గారిని ఎవరైనా తీసుకొచ్చి మేము లోపలికి వెళ్దామని ట్రై చేసేటప్పటికి వాళ్ళైతే దాన్ని బయటికి అయితే పంపించేయడం అయితే జరిగింది. మేము చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. మేమైతే అది మా ఇంట్లో ఒక చిన్నపిల్ల లెక్క. నేను ఒక రోజు దాన్ని వదిలేసి బయటికి వెళ్తేనే ఫుడ్ అది తినేది కాదు. అటువంటిది ఈ రోజుకి 7 days అయితే అయిపోయింది. దానికి ఏ మెనూ పెట్టాలో కూడా వాళ్ళకి తెలియదు. నేనైతే సామరస్యంగానే వాళ్ళని అడుగుతున్నాను, దయచేసి వాళ్ళ దగ్గర ఉందని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు దాన్ని మీ మంచి హృదయంతో తీసుకొచ్చి దాన్ని మాకు అప్పచెప్పేస్తే దానికి తగినంత మేము ఎంతో కొంత ఇదైతే ఇస్తాను, అమౌంట్ అయితే ఇస్తాను. దయచేసి మా చిలకనైతే మాకు అప్పగించండి. మీ ఇన్ని రోజులు అయితే మీకోసం వెయిట్ చేసిన అది తిరిగిస్తారని చెప్పేసి మీరు అది చేయలేదు. సో మాకు అది ఎలా ఉందనే బాధ ఎక్కువ అయిపోయింది మాకు. స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాను. ఈరోజు అయితే స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తాను. పోలీసు వారు మాకు ఇది అంతా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంచెం అర్థం చేసుకుని వాళ్ళు నాకు తగిన న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను.